సందర్భంలో మన సమితికి ఒక శీర్షికా గీతం అంటే ఒక థీమ్ సాంగ్ ఉండాలనే ఆలోచనకి ప్రతిరూపమే ఈ గీతం. ప్రఖ్యాత రచయిత శ్రీ భువనచంద్ర గారి రచనకు ప్రముఖ గాయకుడు సంగీత దర్శకుడు శ్రీ పార్థు స్వర రచన చేయగా, గాన గంధర్వుడు శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి గాత్రంలో ప్రాణం పోసుకున్న ఈ గీతం మన తెలుగు సాంస్కృతిక సమితి ఆలోచనలకు ఆశయాలకు ప్రతిబింబం అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. హ్యూస్టన్ తెలుగు వారందరికీ ఈ గీతం అంకితం. వినండి, ఆనందించండి. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. శ్రీవస్తంటూ జన్మనిచ్చిన భరతమాతకు జయ జయ జయ, వేదమాతకు జయ, యోగమాతకు జయ. శుభమస్తంటూ పలుకు నేర్పిన తెలుగు తల్లికి జయ జయ జయ, సిరుల తల్లికి జయ, సరిగమల తల్లికి జయ. సంగీతమే ప్రాణంగా, సాహిత్యమే దేహంగా, సంక్షేమమే లక్ష్యంగా మనకై కలిసి ముందుకు నడిపే శ్రీరస్తంటూ జన్మనిచ్చిన భరతమాతకు జయ జయ జయ, వేదమాతకు జయ, యోగమాతకు జయ. శుభమస్తంటూ పలుకు నేర్పిన తెలుగు తల్లికి జయ జయ జయ, సిరుల తల్లికి జయ, సరిగమల తల్లికి జయ జయ జయ. దాక్షిణ్యానికి మారు పేరు హ్యూస్టన్ నగరం, దాని పేరు సమతా మమతల పుట్టినూరు, కళలకు సెలయేరు. మన పండుగల విశిష్టతను భావితరాలకు తెలియజేస్తూ తన ప్రాభవమును సాటి చెప్పే ఊరే మన ఊరు. సారథ్యమును వదిలించే ప్రియతమనాయకుడు, భావాలు ప్రతిబింబించే నాట్య శిరోమణులు, మర్యాదలను పాటించే తెలుగు సభాసకులు, ఆతిథ్యములు రసగుటలో తమ సమునవరని మురిసెడు మొక్కిడన నిలవై కొలువై వెలసిన సమితి. మన హ్యూస్టన్ TCA తెలుగు సాంస్కృతిక సమితి. నెలకొకసారి
కలుసుకుంటూ రచనల సారం తెలుసుకుంటూ పద సంపదను పెంచుకుందాం నెల నెల వెన్నెలలో కమ్మని పాటలు పాడుకుంటూ స్వరములతోటి ఆడుకుంటూ కొత్త స్వరాలే నేర్చుకుందాం స్వరమాధురి ఒడిలో నారులకు అనువైన బడుల విస్తారించి ఎన్నేళ్లుగా మన తెలుగు కథలను వెదజల్లి ఈ దేశ జనవాహినితో జతగా పయనిస్తూ ఏకత్వమే గమ్యంగా యువతి యువకుల మనసులు గెలిచి నవవారసులను కవితకు అందించే